పిల్లోడుగా పిల్లగా ఇంకేమో పైన పడితే మంచం విరిగా లేకుండా మనిషి ఓకే ఓకే అందిస్తారు. మన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ రఫీ మాలిక్ గారిని వేదిక మీదకు సాధారణంగా ఒక 5 నిమిషాలు చేస్తున్నాం. న్యాయవాదులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతంగా అతి కొద్ది సమయంలో ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన న్యాయవాదులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన హరినారాయణ గారు, కేవీఎన్ నాయుడు గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు మన హైకోర్టు నుంచి వచ్చారు. ఆయన కూడా హైకోర్టులో సీనియర్ న్యాయవాది. తర్వాత జల్లి పద్మాకర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఉపేంద్ర గారు, తర్వాత శ్రీహరి నారాయణ గారు, రఫీ మాలిక్ గారు ఏపీపీ ప్రజెంట్ మాలిక్ గారు, కృష్ణ ఏపీపీ ప్రజెంట్ ఏపీపీ గారు, తర్వాత మాల్యాద్రి, తర్వాత శంకరయ్య, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి దీని సక్సెస్కి కారణమైన వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా న్యాయవాదుల ఎలక్షన్స్, వీటిని బార్ కౌన్సిల్ ఎలక్షన్స్, బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎలక్షన్స్ అని చెప్పి అంటారు. బార్ కౌన్సిల్లో 25 మంది మెంబర్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రిఫరెన్షియల్ ఓట్స్ ద్వారా ఎన్నుకుంటారో ఆ విధంగా ప్రతి ఒక్క న్యాయవాది, రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఓటర్స్గా ఉంటారు. ప్రతి ఒక్క న్యాయవాది 25 ప్రిఫరెన్షియల్ వేసి 25 మందిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా 2018లో మనకు ఎలక్షన్స్ జరిగాయి. 5 సంవత్సరాల కాల పరిమితికి ఎలక్షన్లు జరుగుతాయి. 2018లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత 2023లో జరగాల్సి ఉండగా కూడా ప్రస్తుతం ఉన్న కమిటీ ఎలక్షన్స్ జరపకుండా వివిధ కారణాల చేత పోస్ట్పోన్ చేస్తూ ఉంటే చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జరగకపోవడము ఇది అడ్వకేట్స్ యాక్ట్కి విరుద్ధము. కాబట్టి ఇమ్మీడియట్గా ఎలక్షన్లు జరపండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా ఎలక్షన్లు జరపాల్సిందే, జరపకపోతే వాటి మీద కంటెంప్ట్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడంతో ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారము వచ్చే జనవరి 3వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 20వ తారీఖున ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో ఉన్న దాదాపు 40,000 మంది న్యాయవాదులు ఈ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళందరూ కలిసి 25 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే నేను
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా నేను బార్ కౌన్సిల్గా 2018లో పోటీ చేశాను. అప్పుడు దాదాపు 3 ఓట్ల తేడాతో నేను 27వ ప్లేస్కి వచ్చి ఆగిపోవడం జరిగింది. సో గతంలో కూడా నెల్లూరు నుంచి నాకు చాలా అద్భుతమైన ఆదరణతో నన్ను నా యొక్క 27వ ప్లేస్కి రావడానికి నెల్లూరు యొక్క ప్రజలు కూడా నాకు ఎంతో సహకరించారు. నెల్లూరు యొక్క న్యాయవాదులు ఎంతో సహకరించారు. అయితే ఈరోజు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఈ న్యాయవాదులందరితో కూడా కలిసి నా యొక్క ఓటు రిక్వెస్ట్ని చేయడం గురించి వచ్చాను. అదేవిధంగా గెలిచిన తర్వాత న్యాయవాదుల కోసము మనము బార్ కౌన్సిల్లో తీసుకోవాల్సిన రీఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నింటినీ కూడా నేను వీళ్ళతో చర్చించి, అదేవిధంగా న్యాయవాదులతో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో వాటన్నింటినీ కూడా మనం బార్ కౌన్సిల్ ద్వారా సాధించుకోవాలా అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా మనకు ఈరోజు మున్సిపల్ కోర్ట్స్ అంటే జిల్లా కోర్టుల నుంచి వచ్చే న్యాయవాదులకు అక్కడ అకామిడేషన్ కానీ వసతి గృహం కానీ లేకపోవడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, అదే పోలీసులకి కానీ లేకపోతే ఇంజనీర్స్కి కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ యొక్క గృహాలు ఉంటాయి, అంటే భవన్స్ ఉంటాయి. మనకు కూడా అదేవిధంగా ఒక అడ్వకేట్ భవన్ అని చెప్పి అమరావతిలో ఒకటి, అదేవిధంగా ఎక్కడ హైకోర్టు ఉంటే అక్కడ ఒక భవన్ ఏర్పాటు చేసి జిల్లా కోర్టుల నుంచి వచ్చే న్యాయవాదులకు అక్కడ ఉచితంగా మనము ఉండడానికి అకామిడేషన్ ప్రొవైడ్ చేసుకోవడానికి, అదేవిధంగా న్యాయవాదులు ఏదైనా సెమినార్స్ కండక్ట్ చేసుకోవాలంటే వాటికి కూడా ఈ యొక్క భవన్ ఉపయోగపడే విధంగా మనము ఫ్యూచర్లో మనము ప్రస్తుత గవర్నమెంట్ యొక్క సహకారంతో మనము ఒక అడ్వకేట్ భవన్ అనేది కట్టుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశము. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ రెగ్యులర్గా ఇవ్వటం లేదు. న్యాయవాదులందరికీ కూడా ప్రతి సంవత్సరము జనవరి నెలలో మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చి అడ్వకేట్లకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. గతంలో ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఇవ్వలేదు, కేవలము అడ్వకేట్కి వాళ్ళ పిల్లలకి మాత్రమే ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఫ్యామిలీలో భాగమే కాబట్టి తల్లిదండ్రులకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయిన ప్రతి లాయర్కి ఎన్రోల్మెంట్ అయిన వెంటనే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్తో పాటు ఒక కోటు, ఒక గౌను, అదేవిధంగా కాలరు కూడా ఒక అడ్వకేట్కి ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెల్ఫేర్ ఫండ్ మనకు ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. డెత్ బెనిఫిట్, డెత్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే బెనిఫిట్ ఈరోజు తక్కువగా ఉంది. వాటిని 25 లక్షల రూపాయలకి పెంచాలని, 8 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా ఈరోజు ఫిజికల్ లైబ్రరీ తగ్గిపోయింది, అందరూ కూడా మన లైబ్రరీసే మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి న్యాయవాదికి అందుబాటులో ఉండే విధంగా లా సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా జడ్జిమెంట్స్ 1947 నుంచి ఇప్పటి వరకు కూడా జడ్జిమెంట్స్ అన్నీ ఆన్లైన్లో ఉండే విధంగా ఆ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ కూడా న్యాయవాదులకు ఉచితంగా మన బార్ కౌన్సిల్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మనము ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒక బిల్ అనేది తయారైంది. ఆ బిల్లు ఇప్పుడు చర్చ రూపంలో ఉంది. ఆ చర్చ రూపం అయిన తర్వాత దాన్ని యాక్ట్గా తొందరలోనే తీసుకొచ్చే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మనకు సెక్షన్ 35 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము మన బార్ కౌన్సిల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, ఎవరైనా న్యాయవాది ఇండిసిప్లైన్గా క్లయింట్తో బిహేవ్ చేసినప్పుడు సెక్షన్ 35 ప్రకారం బార్ కౌన్సిల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. అయితే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసే కంటే ముందు అతనికి న్యాయవాదికి క్లయింట్కి అడ్వకేట్ క్లయింట్ రిలేషన్షిప్ ఉందా లేదా చూసిన తర్వాతనే ఒక నోటీస్ ఇవ్వాలి. దానికి ముందు ఒక కమిటీ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో నిజంగా అతను తప్పు చేశాడని చెప్పి భావిస్తేనే నోటీస్ ఇవ్వాలి, కానీ లేకుండా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నోటీస్ ఇవ్వడం అనేది భావ్యం కాదు. ఇది ఖచ్చితంగా న్యాయవాదుల యొక్క హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఏదైనా కేసు రిజిస్టర్ చేయాలి. ఈరోజు ఆ యొక్క నోటీస్ ద్వారా ఆ యొక్క కేసు రిజిస్టర్ చేయడం వల్ల అడ్వకేట్లకి చాలామంది జీపీలుగా పోవాలి అన్నా, లేదంటే వాళ్ళ పాస్పోర్ట్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా, ఇది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో
అది క్వాజీ క్రిమినల్ ప్రొసీడింగ్స్గా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఒక అడ్వకేట్కి ఒక బ్లాక్ స్పాట్గా ఒక రిమార్క్గా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకునే ముందే చర్యలు తీసుకునే ముందే ఒక కేసు రిజిస్టర్ చేసే ముందే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ యొక్క పద్ధతిని ఫ్యూచర్లో సవరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క నెల్లూరు యొక్క న్యాయవాదులందరినీ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విషయంలో 1988 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. పోయిన ఎలక్షన్లో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఇప్పుడు మన బార్ అసోసియేషన్ తరఫున మన బాలాజీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నేను మన అందరం కూడా ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనం గెలిపించవలసిందిగా కోరుతున్నాము. మేమైతే పూర్తిగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాము. శ్రీహరినారాయణరావు, నెల్లూరు జిల్లా గవర్నమెంట్ ప్లీడర్గా ఉన్నాను. ఈరోజు మన యలమంచిల బాలాజీ గారు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో వారికి ఒక మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు న్యాయవాదులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మీయ సమావేశం ఇది. ఈరోజు యలమంచిల బాలాజీ అంటే హైకోర్టులో ప్రజాపక్షాన్ని నిలబడేటువంటి వాదించేటువంటి ప్రముఖ న్యాయవాది, జూనియర్ న్యాయవాదుల పక్కన ఉండేటువంటి న్యాయవాది. ఈరోజు మీకు ఇప్పుడే విన్నారు మీరంతా కూడా. సార్ యొక్క మేనిఫెస్టో కానీ సార్ యొక్క ఆలోచన విధానం కానీ ఎంత యూనిక్గా ఎంత న్యాయవాదులకు సపోర్టివ్గా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఇటువంటి వ్యక్తిని ఈరోజు మనము అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం వల్ల న్యాయవాదుల సమస్యల్ని న్యాయవాదుల సంక్షేమాన్ని పాటుపడే వ్యక్తిగా మనం భవిష్యత్తులో చూడగలుగుతాం. అందుకనే నెల్లూరు జిల్లా న్యాయవాదులందరినీ కూడా ఈ సందర్భంగా యలమంచిల బాలాజీ గారికి తమ అమూల్యమైనటువంటి ఓటును వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా అందరినీ కూడా నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.